ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి వాక్యం ధ్యానం చేద్దాం. 20వ వాక్యం చూద్దాం. హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. హల్లెలూయా. అనుకూలముగా యథార్థముగా నమ్మకముగా పని చేయుచూ వచ్చాడంట. పని చేయుచూ వచ్చాడు. ఆమెను చెప్పండి. పని చేస్తూ వచ్చాడు. ఎక్కడ పని ఆపుకోలా, పని చేస్తూ వచ్చాడు. ఈ పనిలో రాత్రి కొన్ని విషయాలు ధ్యానం చేశాం కదా. ఈ పనిలో దేవుని మందిరాన్ని బాగు చేశాడు. 29వ అధ్యాయంలో నిషిద్ధమైన వస్తువులన్నీ బయట పారవేశారు. ఇంకా లోపలి భాగంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నిటినీ తీసుకెళ్ళి లోయలో వాగులో పారేశారు. కిద్రోను వాగులో పారేశారు. అంతేకాకుండా కొన్ని మళ్ళీ ఏం చేశారంటే దేవుని పనికి మీరు అశ్రద్ధ చేయొద్దు, ఈ విషయాలన్నీ మాట్లాడి ఈ విషయాలను తెలియపరిచి ఎప్పుడైతే పని ప్రారంభించాడో చూడండి. 2వ దినవృత్తాంతముల అధ్యాయం 29వ అధ్యాయము 35వ వాక్యం చూస్తున్నప్పుడు సమాధాన బలిపశువుల క్రొవ్వును దహన బలిపశువులను దహన బలులకు ఏర్పడిన పానార్పణాలను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. దేవుని మందిర సేవ క్రమముగా జరిగిందంటగా. ఒక్కొక్కటి మర్యాదగా జరుగుతూ క్రమముగా జరిగింది. ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూసి హిజ్కియాయు జనులందరూ సంతోషించారు. హల్లెలూయా. ఇవన్నిటిని బట్టి ఈయన అనుకూలంగా బ్రతుకుతున్నాడు, అనుకూలంగా చేస్తున్నాడు. దేవుని దృష్టికి అనుకూలంగానేనా యథార్థంగా ఉన్నాడంట. దేవుడు నా ఎడల చూస్తున్నాడు. ఇది దేవుని పని, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, ఇది దేవుని పని తప్ప ఇది నా సొంత పని కాదన్నట్లు దేవుని దృష్టికి యథార్థంగా ఉంటూ, అంతేకాకుండా నమ్మకంగా పని చేయడం ప్రారంభించాడు. పని చేస్తూ వచ్చాడు. వచ్చేపాటికి బైబిల్ చెబుతుంది 29వ అధ్యాయము 35-36 వాక్యం చదువుతుంటే యెహోవా మందిర సేవ క్రమముగా జరగటం ప్రారంభమైంది. దేవుని మందిర సేవ ఆగిపోయింది, మరలా క్రమముగా ప్రారంభమైంది. ప్రారంభం అవటాన్ని బట్టి హిజ్కియా అట్లా చేసిన దాన్ని బట్టి దేవుడే జనులకు సిద్ధపరిచిన దాన్ని చూసి హిజ్కియాయు జనులందరూ సంతోషిస్తున్నారంట. ఇక 30వ అధ్యాయం వచ్చేపాటికి హిజ్కియా అంటున్నాడు కదా, ఇశ్రాయేల్ దేవుడని యెహోవాకు పస్కా పండుగ ఆచరిద్దాం. ఆమేన్. మందిర క్రమమైన తర్వాత పస్కా పండుగ. ఈ పస్కా పండుగలో దైవజనుడైన మోషే దగ్గర దేవుడు బయలుపరిచింది. ఇది చేయనప్పుడు సంవత్సరం ఉన్న మేకపిల్లను కానీ గొర్రెపిల్లను తెచ్చుకుని ఆ రక్తమును గొమ్మములకు చమిరి ఆ మాంసమును తినమని చెప్పాడు. ఈ బలులన్నీ విడిచిపెట్టారు కదా. దహన బలులు ఆగిపోయినాయి, సమాధాన బలులు ఆగిపోయినాయి, కృతజ్ఞత అర్పణలు ఆగిపోయినాయి. అన్నీ ఆగిపోయేపాటికి హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలముగా, మన దేవునికి ఏది అనుకూలమో, మన దేవుని మనస్సు ఎరిగి నడిచిన వారే ఈ దినాన దేవుని మనస్సు ఎరిగి నడిచే వాళ్ళు కావాలి. దేవుని మనస్సు నిజముగా దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నామా? దేవుని దృష్టికి నమ్మకంగానే ఉన్నామా? దేవుని దృష్టికి యథార్థంగానే పని చేస్తున్నామా? పని చేస్తున్నాం, మనం కాదంటలేదు. ఎవరికి తగిన పని వారు చేస్తున్నాం, పని చేస్తున్నాం. ఈ పనిలో మనకు మనం చేసుకుంటున్నామేమో, లేదు మన బలం చేసుకుంటున్నామేమో, మనం ధైర్యపరుచుకుంటున్నామేమో. హిజ్కియా అంతే. దేవుని దృష్టికి నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుని దృష్టికి యథార్థత,
నా దేవుని దృష్టికి నమ్మకం పని చేస్తా వస్తున్నాడు. వాటిలో మందిర క్రమము చక్కగా మర్యాదగా ప్రారంభించబడింది. మందిర క్రమము జరుగుతూ సేవ జరుగుతున్నప్పుడు ఇక అంటున్నాడు కదా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మనం పస్కా పండుగ ఆచరిద్దాం. హల్లెలూయా. పస్కా పండుగ ఆచరిద్దాం అన్నప్పుడు వాళ్ళందరంట పస్కా పండుగకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిష్ఠత చేసుకుని కూడుకొనకుండా ఎవరైతే ఇశ్రాయేలు అందరూ సమకూర్చుకుని వారు చేస్తున్నప్పుడు 7వ వాక్యం చూడండి ఒకసారి. 7వ వాక్యం 30వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 7వ వాక్యం. తమ పితరుల దేవుడైన యెహోవా యెడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. ఏమని చెప్తున్నాడండి? పస్కా బలి చేస్తున్నప్పుడు, పస్కా బలి దేవునికి పస్కా బలి ఆచరించేటప్పుడు ఎవరైతే యెరూషలేములో ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్న వారందరూ సమకూర్చబడ్డారో వారితో అంటున్నాడు, మీ పితరులు దేవుడిని యెహోవాకు ద్రోహముగా ప్రవర్తించారుగా, మీ పితరుల వలె మీ సహోదరుల వలె మీరు అలా ప్రవర్తింపొద్దు. హల్లెలూయా. మీరు అలా ప్రవర్తించొద్దు. మన ప్రవర్తన ఆమేన్ సరిచేయబడాలి. మన ప్రవర్తన ఇదిగో సామెతల అధ్యాయం చెబుతున్నట్లు 3వ అధ్యాయం చెబుతున్నట్లు నీ ప్రవర్తన అంతటి మీద నీ దేవుడిని యెహోవాకు అధికారానికి ఒప్పుకోవాలి. మన ప్రవర్తన సరిచేయబడాలి. మన ప్రవర్తన మారాలంట. పితరులు దేవునికి ద్రోహం చేశారు కనుకనే దేవుని ఉగ్రత మన మీద ఉంది, దేవుని తీర్పు మన మీద ఉంది. నిజముగా దేవుని సన్నిధికి దేవునికి అనుకూలంగా నడవక దేవుని శాపాన్ని కోరుకునేవారు ఎందరో ఉన్నారు. ఇజిగియా వలె అనుకూలం ఎవరైతే చేస్తామో, ఏ ఆత్మీయుడైతే నేను దేవునికి అనుకూలంగా ఉన్నాను, నిజముగా నేను దేవునికి అనుకూలంగా పనిచేస్తున్నానా, దేవుని తోటలో ఉన్నాను, దేవుని సంఘములో ఉన్నాను, దేవుని పనిలో ఉన్నాను, ఇది జీవము కలిగిన దేవుని పని, అదుగో సశరీరుడిగా సజీవుడైన దేవుని రక్తము, నిబంధన రక్తము, ఆ పరిశుద్ధిని రక్తము చేత నేను విమోచించబడ్డాను, ఆ ప్రభువులో ఉన్నాను కనుక ఈ పని నాకు అప్పగించిన వాడు సజీవుడు. ఈ పనిలో నేను ఎంత నమ్మకంగా ఉన్నాను, ఎంత యథార్థంగా ఉన్నాను అనటానికి మా పితరులు ఒకవేళ మా దేవుని దగ్గర ఎలా నడిచారో, మా పూర్వీకులు ఎలాగ నడిచారో నిజమే. ఒక్కసారి వారి వలె ప్రవర్తింపకుండా, మా సహోదరుల వలె ప్రవర్తింపకుండా మనము మన ప్రవర్తన అంతటిని సరి చేసుకుంటేనే మంచిది. సరి చేసుకుని చూడండి అంటున్నాడు కదా, ప్రవర్తింపకుడి, మీ సహోదరుల వలె మీరు ప్రవర్తింపొద్దు. 8వ వాక్యం, వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగుపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించను. వారి ప్రవర్తన ఎట్లాంటిదో, వారు ఏం చేశారో చూపించాలని తెలియపరచాలని అంట ప్రభువారిని ఎక్కడ చెప్పారు? వినాశనం. నాశనం, వినాశనం ఒక పూటతో పోయేది కాదు, అట్లా రోజులు తడబడి ఉండేది లాగా వినాశనానికి అప్పగించాడు. వారు చేసిన ప్రవర్తన వల్లే మనం చేయకుండాలి, మనం ఉండకూడదు. ఇజికియా చెబుతున్నాడు, ఇది పస్కా బలి. ఆమేన్. దేవునికి ఇష్టమైన దేవుని బలిని మనం ఇస్తున్నాం. పస్కా బలిలో నిబంధన రక్తము గుమ్మముల మీద చెమరబడుతుంది. సంహారకుడు దాటిపోతున్నాడు. అదుగో బానిసత్వం నుండి, శాపం నుండి విడిపించబడుతున్నారు. విడుదలకు సూచనైనా, విమోచనకు సూచనైనా మా దేవుడే మా ఎడల అద్భుతాలు చేశాడు, మమ్మల్ని విడిపించాడు బానిసత్వం నుండి, శాపము నుండి, తెగుల నుండి మాకేమీ కలగకుండా మమ్మల్ని రక్షించిన మా దేవుడని తెలియటానికి పస్కా బలిని ఆచరించేటప్పుడు ఇదిగో మనమందరం ఎలా సిద్ధపడుతున్నామో, ఒకవేళ దీంట్లో మన పితరులు తప్పిపోయారు, మన సోదరులు తప్పిపోయారు, మన సహోదరులు తప్పిపోయారు, వారు సరిగా ప్రవర్తించలేదు, ప్రవర్తించినందుకు దేవుడు చేసిన పని వినాశనానికి అప్పజెప్పాడు. అయ్యో అటువంటి పనిక మనం చేయకూడదు. హిజ్కియా వారిని బలపరుస్తున్నాడు. ఇదే దేవునికి అనుకూలం. ఆమేన్. ఎవరు చెప్పరు మనకి,
మనమే వాటిని చూసుకోవాలి. నిజంగా మనం దేవునికి అనుకూలంగా ఉన్నామో ప్రతికూలంగా ఉన్నామో, దేవునికి నమ్మకం ఉన్నామో దేవునికి యథార్థంగా ఉన్నామో. తను పని చేయుచు వస్తున్నాడు, పని చేసుకుంటా వస్తున్నాడు. పని చేస్తున్నాం, చేసుకుంటూ వెళుతున్నామా? అయితే బైబిల్ చెబుతుంది అతడు వర్ధిల్లుచున్నాడు. హల్లెలూయా. అతడు జరిగించి వర్ధిల్లెను. ఆమేన్. అతడు ప్రతి పని 21వ వాక్యంలో ఉంటుంది, 31వ అధ్యాయం 21వ వాక్యంలో, తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్రం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. ప్రతి పనిలో వర్ధిల్లుతున్నాడు, ప్రతి పని జరిగిస్తున్నాడు, వర్ధిల్లుతున్నాడు. నేడు ప్రతి పని ఆగిపోద్ది కదా. ప్రతి పనిలో లోపమే. మన దేవుని దృష్టి మన మీద ఉందనుకో, కొంచెం ఉంటేనే, కొద్దిగుంటేనే, కొంచెంలోనూ నమ్మకంగా ఉన్నావా? బైబిల్ చెబుతుంది, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలోనూ నమ్మకంగా ఉన్నావు. కొద్దిగా ఇచ్చాడు యేసయ్య, ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే, కొంచెం కలుగు చేశాడు, అందులో నువ్వు నమ్మకంగా ఉంటే ఇంకా పని అప్పగిస్తాడు, ఇంకా పని ఇస్తాడు. హల్లెలూయా. కనుక అతడు వర్ధిల్లుతున్నాడంట. ముందు అతడు వర్ధిల్లుతూ వస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, అంటున్నాడు కదా, మనకు వినాశనం అప్పగించబడింది కాబట్టి మీ పితరుల వల్లే మీరు అవిధేయులు కావద్దు. మీ పితరుల వల్ల మీరు ఉండొద్దు. 30వ అధ్యాయం 8వ వాక్యంలో, మీ పితరుల వల్ల మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించేది ఎందుకు? పూర్తిగా తొలగిపోవాలి, మహోగ్రత తొలగిపోవాలి. ఒక్క హిజ్కియా ఎంత పనిచేశాడండి. ఒక్క హిజ్కియా దేవుని కొరకు అనుకూలంగా నడిచాడు. నేను అడుగుతున్నా, నీవే ఒక హిజ్కియావైతే నీ ఇంటి వారి విషయంగా నువ్వు నడుము కట్టుకుంటావు, నీ ఇంటి వారి విషయంగా ఇలాగనే చేస్తావు. అరే, మన దేవుని దృష్టి ఇక్కడ ఉంది. నేను కలిగిన వాడు సజీవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆ ప్రభు తప్పక చూస్తున్నాడు. ఆ దేవునికి మనం అనుకూలంగా లేమా, మనం నష్టపోతాం. అనుకూలంగా లేమా, మనం ఎక్కడ వర్ధిల్లం. అనుకూలంగా లేమా, మన దేవుడే మనల్ని వినాశనానికి అప్పగిస్తాడు అన్న భయం వచ్చేస్తుంది వెంటనే. ఒక్క హిజ్కియా గనుకుంటే చాలండి. ఏ పరిచర్య అయినా కావచ్చు, ఒక హిజ్కియా ఉన్నాడా? యెహోవాయే నా బలము. ఆమేన్. యెహోవాయే నా బలమని దేవునికి అనుకూలంగా ఉంటే యోధా వారందరిని తిప్పగలిగాడు, ఇశ్రాయేలు అందరినీ సమకూర్చగలిగాడు. యోధా వారందరూ తమ దేవుడైన యెహోవాకు లోబడాలి. మనం దేవునికి లోబడాలి, దేవునికి లోబడి ఆయనను సేవించాలి. ఎట్లాగో తెలుసా? యెహోవా మహోగ్రత మన మీద నుండి తొలగిపోయేటట్లుగా సేవించాలి. మనము మన దేవుని మందిరంలో ప్రవేశించాలి. మన దేవుని మందిరంలో శాశ్వత పరిశుద్ధపరిచిన ఆ మందిరంలో ప్రవేశించాలి. మందిరంలో దూరంగా ఉంటాం. ఎక్కడ వరకు వెళ్తాం? దూరంగా ఉంటాం. తన దేవుని సన్నిధి కనపడటానికి మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి అన్నాడు. తన దేవుని సన్నిధికి, తనకు పరిచర్య చేయటానికి, తనకు పరిచారకులు కొనటానికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి. ఈ పనిని మీరు అశ్రద్ధగా చేయొద్దు అని హిజ్కియా పిలిపిస్తే ఎవరికి వారే తమ్మును తాము ప్రతిష్ఠ చేసుకున్నారంట.
మేము మా దేవుని సన్నిధిలో కనపడాలి, పరిచారకులుగా ఉండాలి, పనివారుగా ఉండాలి, మా దేవుని పరిచారకులుగా ఉండాలి, మా తండ్రి సన్నిధిని మేము కనపడాలి అని వచ్చారు. అంతే, హిజ్కియా వర్ధిల్లటం ప్రారంభమైంది. హల్లెలూయా, నిజమే కదూ? దేవుని సన్నిధిలో కనపడాలని ఎవరైనా బలపరుతామా? దేవుని మందిరంలో గడపాలని బలపరుతామా? దేవుని సన్నిధిలో ఉండాలి అని అంటాము మనం. ఒకవేళ అదంటే నేటి దినాల్లో బాధ, ఇబ్బంది కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, కష్టం వస్తుంది. కానీ బైబిల్ చెబుతుంది, దేవుని సన్నిధిని దేవునికే పరిచారకులుగా, దేవునికే పనివారుగా మిమ్ముని మీరే ప్రతిష్ఠిత చేసుకోండి, మిమ్ముని మీరే కనపడండి. ఎప్పుడైతే వీళ్ళు కనపడ్డారో వారితో అన్నాడు కదా, మీరు దేవునికి లోబడదాం. మనం ఆమేన్, యెహోవాకు లోబడదాం, మన మీద ఉన్న ఉగ్రత దాటిపోయే వరకు. హల్లెలూయా, ఉగ్రత నుండి ప్రభువే దాటింప చేయునుగాక. ఏది మన కుటుంబాల మీద శాపంగా ఉందో, ఏది మన బ్రతుకుల్లో సమాధానం లేకుండా ఉందో, ఏది మన ఆధ్యాత్మిక జీవితాలను పాడు చేస్తుందో, విశ్వాస జీవితాలను పాడు చేస్తుందో, అవన్నీ దాటిపోవాలంటే అదుగో నీ దేవుని మందిరంలోనికి రావాలి, నీ దేవుని సన్నిధిలోనికి రావాలి, నీ దేవుని మందిరంలో కనపడాలి, నీ దేవునికి కనపడాలి. నీ దేవునికి కనపడి నీ దేవుని మందిరంలో, నీవు పరిశుద్ధ స్థలమైన మందిరంలో కనపడినప్పుడు ఆ ఉగ్రతను నిన్ను దేవుడు దాటింపజేస్తాడు. అక్కడ లోబడాలంట, యెహోవాకే లోబడి. ఈ మాటలు ఈజీగా చెప్పడం ప్రారంభించాడు. చూడండి, అక్కడ 9వ వాక్యం, 30వ అధ్యాయం 9వ వాక్యం చూస్తున్నాను చూడండి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడలా మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను చెరదీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. చెరదీసిపోయిన వాళ్ళకి కనికరం పుట్టుద్ది. అనుకూలం, ఆమేన్ చెప్పండి. దేవునికి అనుకూలం, ఆమేన్ చెప్పండి. దేవునికి అనుకూలం. ఒక్క మాట బలపరచం దేవునికి అనుకూలంగా. దేవునికి అనుకూలంగా ఒక్క మాట మాట్లాడలేరు. దేవుని కొరకు ఒక్క మాట నోరు విప్పలేం మనమైతే. అందుకే అపోస్తలుడైన పౌలు అనుకూలము సజీవము దేవునికి యాగముగా అర్పించుకోండి. ఆమేన్. మీరు దేవునికి సజీవ యాగంగా అర్పించుకోండి, అనుకూలముగా ఉండండి, దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకోండి. నా ప్రియ సహోదరులారా, హిజ్కియా దేవుని దృష్టికే ఇవన్నీ చేస్తున్నాడు, తనకేమి చేయట్లేదు. దేవుని దృష్టికి చేస్తున్నాడు. దేవునికి లోబడాలి, ఉగ్రత దాటిపోతుంది. అదే కనుక దేవునితో తిరిగారా, మిమ్మల్ని ఎవరైతే చెరగొని పోయారో, పట్టుకెళ్ళిపోయారో, మన దేవుడు వారికి కరుణ కలుగు చేస్తాడు, కనికరం కలుగు చేస్తాడు. అంతేకాకుండా వారు ఈ దేశంలో తిరిగి వస్తారు. మీ దేవుడిని యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగుతాడు. ఆమేన్. కరుణా కటాక్షము కలిగిన దేవుడు కనుక మనం ఆయన వైపు తిరిగితే ఆయన ప్రసన్నుడవుతాడు, ప్రసన్నత ఉంటుంది. నా ప్రియ సహోదరులారా, ఇలా దేవుని వైపు అనుకూలముగా, నమ్మకంగా, యథార్థంగా, ఈ 3 విషయాలు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాయా? నీ ప్రార్థన జీవితంలో పెట్టుకోగలిగితే, వీటిని అనుకరించగలిగితే, చేయగలిగితే, నీవు చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రభువైన దేవుడే వర్ధిల్ల చేయునుగాక. పని చేసి వెళ్ళిపోవటమే. ఆమేన్. పని చేసుకుంటూ వెళ్తామే, ఇక మన పని చేసుకుంటూ వెళ్తామే. ప్రభువు దానిని పక్వపరుస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడైతే ఈ విషయాలు చెప్పాడో వారితో అన్నాడు కదా, పస్కా బలి నేర్పాడు. నిషిద్ధమైనది తీసివేశారు, లోపల ఆవరణ ఉన్న వాటిని తీసుకెళ్ళి వాగులో పారవేశారు, నిషిద్ధమైన వాటిని. మిమ్మల్ని మీరు అజాగ్రత్తగా ఉండదు, అశ్రద్ధగా ఉండదని చెప్పాడు. మరొక మాట ఏంటంటే, మీరు దేవుడైన యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోండి. ప్రతిష్ఠ చేసుకున్నారా, ఆరాధన ప్రారంభమైంది. దేవుని మందిర సేవ క్రమమైన రీతిగా నడుస్తుంది. అప్పుడు అంటున్నాడు, దేవునికి పస్కా బలి చేద్దాం. ఆమేన్.
ఈ పస్కా పండుగ ఆచరించిన తర్వాత వారికి చెబుతున్నాడు, ఈ పస్కా పండుగ మనకేం చేస్తుంది? ఏం చేస్తుంది అంటే, ఎవరమైతే దేవునికి తొలగిపోయామో వారిని దేవునికి సమీపంగా చేస్తుంది. ఏదైతే మన మీద ఉగ్గుతుందో అది దాటిపోతుంది. ఏదైతే మనం దేవునికి దూరంగా ఉన్నామో దేవునికి సమీపంగా అవుతాం. మన పితరులు అలా తిరుగుబాటు చేశారు, మనం అలా చేయొద్దు, జాగ్రత్తగా ఉందాం. ఒకవేళ మన దేవుడు కరుణా కటాక్షం కలిగిన దేవుడు, ఆమేన్, ఆయన ప్రసన్నత మన మీద ఉంటుందని చెప్పిన తర్వాత వాళ్ళందరూ పస్కా బలికి సిద్ధపడ్డారంట. పస్కా బలికి ఎప్పుడే సిద్ధపడ్డారు, హిజ్కియా కొందరు అపవిత్రమైన 19వ వాక్యం 30వ అధ్యాయం 19వ వాక్యంలో 19 పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్ర పరుచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు అంటేగా. కొందరంట తన్ను పవిత్రపరుచుకోవట్లేదు అంటాడు. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున, శుద్ధీకరణ ఉంది, అప్పుడు శుచి చేసుకోవాలి. చాలా ఉన్నాయి వాళ్ళు చేసుకోవాల్సింది, అవి చేసుకోకుండా వచ్చేసారంట. దేవుడే దయగల దేవుడు కాబట్టి ప్రాయశ్చిత్తం కలుగజేస్తాడని ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ప్రాయశ్చిత్తం కలుగు చేస్తాడన్నాడో, ప్రార్థన చేశాడో, హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. 20వ వాక్యంలో ఉంటుంది, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచాడు. అనుకూలంలో ఇన్ని ఉండాలండి. అనుకూలంలో దేవునికి అనుకూలముగా, దేవుని దృష్టికి అనుకూలముగా, అనుకూలము దగ్గర యథార్థత కలిగి చేస్తున్నామంటే కాదు, యథార్థత చేస్తున్నామంటే కాదు, నమ్మకం. మన నమ్మకాన్ని ఎక్కడ పోగొట్టుకోకూడదు. నీకు అప్పగిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, నీకు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీకు అప్పగిచ్చిన చిన్న పనే, దీనిలో నువ్వు నమ్మకంగా ఉండవే. నీకు అప్పగిచ్చింది ఇంతే, కొంచెమే, దానిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఒక దినాన ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. నీ పని అంతటిని ప్రభు చూశారు, నీ పని అంతటిని చూశారు. చూసిన దేవుడు పనికి తగిన జీతాన్ని ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. దాటి వెళ్ళేవాడేమీ కాదు. దాటి వెళ్ళే దేవుడు కాదు గనక ప్రతి విషయంలో మనం నమ్మకం ఉన్నప్పుడు అదే దేవుని దృష్టికి అనుకూలముగా. అనుకూలంలో ఇన్ని చేసిన తర్వాత మరలా మందిరానికి ఏం చేశాడంటే, ఇదిగో మిమ్మల్ని మీరుగా దేవుని కొరకు ఎక్కడ ఆకుండా ఉండటానికి ఏ పని, దహన బలులు పనులు కానీ మందిర పనులు కానీ ఆగకుండా వారి కొరకంట హిజ్కియా చేసిన మరొక కార్యం ఏంటంటే 31వ అధ్యాయము 3వ వాక్యంలో చివరి మాట, 3వ వాక్యంలో 3వ బంచ్ చదువుతున్నాను. నియామక కాలములకు ఏర్పరచబడి ఉన్న దహన బలులు అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాడంట. ఉదయకాలం, అస్తమయము, దహన బలులు, విశ్రాంతి దినములకు, అమావాస్య దినాలకు, నియమ కాలములకు ఏర్పరచబడిన దహన బలులు చేయటానికి రాజు ఉన్న ఆస్తిలో కొంత భాగాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి అన్నాడు కదా, ఎవరి భాగాలు వారికి, దేవుని భాగాలు దేవునికి ప్రథమ ఫలాలు ఎత్తురండి అనగానే ఎవరికి తోచింది 10వ వంతులు సమస్తం ప్రతిష్ఠిత వస్తువులు కుప్పలుగా తెచ్చి పడేశారంట. 6వ వాక్యంలో 31వ అధ్యాయము 6వ వాక్యంలో కుప్పలుగా తెచ్చి పడేశారు. స్తోత్రం చెప్పాలి. కుప్పలుగా తెచ్చి పడేసి 10వ వంతు తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయన ఆరంభించి 7వ మాసమందు ముగించారు. దానిని లెక్కేస్తేనంట సమృద్ధిగా భోజనం చేశారంట. హల్లెలూయా. 10వ వాక్యం నుండి, యెహోవా మందిరంలోని కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నాం, చాలా మిగిలిపోయింది,
యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజు గెలి చెప్పారండి. హల్లెలూయా. రాజు చెప్పినప్పుడు క్రమమైన ఎక్కడ పోనీలా. ఒక్క మాట అండి మనం ఇచ్చేది. ఆమేన్. ఒక్క మాటే, నీ నోట మాటే క్రియ జరుగుతుంది. నువ్వు చెప్పేది ఒక్క మాటే, ఆ మాట అదే అదే అనుకూలము. దశంభాగాలు కట్టమని అంట్లా, ప్రతిష్టార్పణలు ఇతరండి అంట్లా, ఇవన్నీ అయిబట్టండి ఇవ్వటండి అంట్లా. రాజు ఒక పని చేసి కొంత ఆస్తి అక్కడ పెట్టి, కొంత భాగం అక్కడ పెట్టి, మన దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? మన దేవుని ఆజ్ఞ ప్రథమ ఫలాలు, ధాన్యంలో, ద్రాక్షసు, నూనెలో, తేనెలో, సస్యఫలములన్నిటిలో విస్తారంగా తీసుకుని రండి, సమస్తమైన వాటి నుండి 10వ వంతులు తీసుకురండి అని ఆజ్ఞాపించాడంట. దేవుడు ఆశీర్వదించడం ప్రారంభమైంది. ఆమేన్. దేవుడు ఆశీర్వదిస్తేనే కదా ప్రజలు తెచ్చేది. దేవుని ఆశీర్వాదాన్ని దాచిపెట్టుకోవాలా. దేవుడు ఆశీర్వదించాడు, వీళ్ళు తెచ్చి పడేశారు, సమృద్ధి కలిగిపోయింది. ఇవన్నీ చేసేపాటికి బైబిల్ చెబుతుంది కదా 20వ వాక్యంలో, యోధా దేశం అంటున్న ఇలాగున జరిగించి, ఇన్ని విషయాలు జరిగించాడంట. నిజమే నిషిద్ధమైందుందా? తీసేసామా? లోపల భాగములో నిషిద్ధమైందుందా? మందిరంలో నిషిద్ధమైందుందా? దేవుని కొరకు ప్రతిష్టత ఉందా? దేవుని సన్నిధిని కనబడే అనుభవం ఉందా? దేవునికి పరిచర్య ఉపచారం చేసే అనుభవం ఇవేవీ లేకుండా మనం వర్ధిల్లాలని కోరుకుంటాం. 10వ వంతు దేవునికి ఇవ్వం, ప్రతిష్టార్పణ దేవునికి ఇవ్వం, ప్రథమ ఫలాలు దేవునికి ఇచ్చి దేవుని కనపరచం, దేవునికి ఇచ్చి దేవుని మహిమపరచం. కానీ మనం కోరుకుంటాం వర్ధిల్లాలి, మనం బాగుండాలి. నా ప్రియ సహోదరులారా, మందిర సేవ, మందిర క్రమం చక్కగా క్రమంగా జరుగుతుంది. దేవుని క్రమం మర్యాదగా జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఎవరం ఎక్కడ తొలగిపోకుండా దేవుని పండుగ ఉంది, పస్కా పండుగ, దేవుని మహిమ పరిచేవి, వాటిలో చేయటాన్ని ప్రారంభించారు. ఏది ఎక్కడ ఆగలేదు గనక హిజ్కియా పని చేయుచూ వచ్చాడు. ఆమేన్. అతడు ప్రతి పనిలో కూడా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. హృదయపూర్వకముగా చేశాడంట. ఒకటే ఈ రాత్రి, ఏ పనైనా నువ్వు హృదయపూర్వకంగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. నిన్నెవరు బలవంతం పెట్టేది వద్దు, నిన్ను ఇబ్బంది పెట్టే పని అసలు చేయొద్దు. దేవుడే నిన్ను ప్రేరేపించాలి, దేవుని ఆత్మ నిన్ను సంధించాలి. నీ దేవుడు నిన్ను బలపరుచునుగాక. ఏ పనికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో, ఏ పనికి నిన్ను కోరుకున్నాడో, ఏ పనికి దేవుడు ఇష్టపడ్డాడో ఆ పనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించాలి, నీ హృదయాన్ని ప్రేరణ చేయాలి. ఆ దినాల్లో హృదయ ప్రేరణ కలిగిన వారు మోషే సమాజంకు చెప్పినప్పుడు వారి హృదయ ప్రేరేపించబడింది. వారి హృదయాలు ప్రత్యక్ష గుడారం అనగానే ప్రేరేపించబడిన వారి కొలది వారు తెచ్చారంట, సమృద్ధికి తెచ్చేశారు. ఒక్క మాట తెలియపరిచాడు మోషే, అంతవరకే. ప్రేరేపించేదంతా ఆయనే. ఆమేన్. కార్యం చేసేది ఆయనే, అద్భుతం చేసేది ఆయనే. మాట మాత్రమే తెలియపరిచేది, మాట మాత్రమే చెప్పేది. ప్రభు అనే దేవుడు ఎవరి హృదయాలు ప్రేరేపించాలో, ఎవరి ద్వారా పని చేయించాలో, ఎవరి ద్వారా ఈ పని చేయించుకోగలరో ఆ ప్రభువే వారిని నడిపిస్తాడు, ఆ ప్రభువే వారిని త్వరపెడతాడు. పని చేసేవారు పనికొచ్చారు, తేగలిగిన వారు తెచ్చారు. బంగారం ఏమి ఇవ్వగలరో, ఏమి తేగలరో చదవండి బైబిల్లో. వారి హృదయ ప్రేరణ బట్టి వాళ్ళు పట్టుకొచ్చేసారంట. ఏది ఏ పని చేయగలిగిన వాళ్ళు ఆ పనికి వచ్చేసారు. మోషే ఒక్క మాట చెబితే, నా ప్రియ సహోదరులారా, ఎప్పుడైనా మనం బలవంతం చేసేది ఎప్పుడు కాదు. బలవంతం చేసేది భక్తి రాదు. బలవంతం చేస్తే భక్తి రాదు. బలవంతం వల్ల భక్తి రాదు, మారు మనసు రాదు. కానీ ఒకటే, నీ దేవుడే నిన్ను ప్రేరేపించాలి. నీ హృదయాన్ని చూస్తున్నవాడు సజీవుడు, ఆ ప్రభువు క్రియ చేస్తాడు. అందుకే హృదయపూర్వకం ప్రతి పని హృదయపూర్వకంగా చేస్తూ వచ్చాడంట. ప్రతి పనిలో కూడా హృదయపూర్వకం చేస్తూ వచ్చాడు దేవుడు.
యూదయ దేశం అంతటని వాళ్ళు చెప్పినట్టు నడిచారు. దేవుడు ప్రజలను ఆశీర్వదించాడు. దేవుడు ప్రజల మీద ఉన్న బలహీనతలు కొట్టివేశాడు. వారి ప్రార్థనలో హిజ్కియా ప్రార్థనలు విని స్వస్థపరిచాడు. మేలు కలిగింది, అద్భుతాలు జరిగినాయి. అంతేకాకుండా హిజ్కియా వర్ధిల్లాడు. నిజమే కదా, ఒక్కరు దేవునికి అనుకూలంగా నడిస్తే అంతటి కార్యం జరిగింది. ఒక్కరే దేవుని కొరకు నమ్మకం ఉంటే ఇంతటి కార్యం జరిగింది. ఒక్కరే దేవుని కొరకు యథార్థంగా ఉంటే ఇంతటి అద్భుతం జరిగినప్పుడు ఇంతమంది ఉన్నామే, ఇంతమంది ఆరాధిస్తున్నామే, ఇంతమంది దేవుని సముఖంలో ఉన్నామే, ఇన్ని కుటుంబాలుగా కలుసుకున్నామే, మన కుటుంబాలను దాటి వెళతాడా? మన కుటుంబాలు దాటి వెళతాడా? మనము మన దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మన దేవుని సన్నిధి కనబడేటప్పుడు మనము మన దేవుని దగ్గర ఒకవేళ దేవునికి అనుకూలంగా లేవేమో అన్నట్టుగా ఒప్పుకోగలిగితే, ఆ ప్రభు దృష్టికి నేను అనుకూలంగా లేనయ్యా, ఆ ప్రభు అయిన దేవుని దృష్టికి అయ్యా నేను యథార్థత కోల్పోయా, సత్యము నుండి తప్పిపోయా, సత్య మార్గం నుండి బయటకు వచ్చేసా, అయ్యో ఖాళీ బావిగా ఉన్నాను, అయ్యా నీళ్లున్న బావిలాగున్న నీళ్లు లేవు, ఎండిపోయింది, అయ్యా నన్ను నేనే మోసపుచ్చుకుంటున్నా, నమ్మకాన్ని కోల్పోయా, నీ దగ్గర ఒక నమ్మకంగా ఉన్నవాడిని ఇప్పుడు నమ్మకాన్ని పోగొట్టుకున్నా. మనల్ని మనంగా మన ప్రభు అయిన దేవునితో తిరిగితే ఈ రాత్రి ప్రభువు తప్పక కరుణిస్తాడు. మన పని చేయక తప్పదు, ఆమె పని చేయక తప్పదు, ఏదో ఒక పని చేయాలి. పని చేయక తప్పదు, లాస్ట్కి ప్రతిఫలం అనే జీతం తీసుకోక తప్పదు. జీతం ఉంది మనకి, హల్లెలూయా. వారి వారి క్రియలను బట్టి, వారి వారి పనిని బట్టి జీతం ఇస్తాడు. సిద్ధపరిచిన జీతం ఉంది, తీసుకొస్తాడు. తీసుకొచ్చేటప్పుడు ఈ భూమి మీద మన దినమాలు దుఃఖ దినాలు ఉండకూడదు, శాపకరంగా ఉండకూడదు, సోమర దినాలు ఉండకూడదు, మనం దాచుకునేవారు ఉండకూడదు, ఏది ఒళ్ళు దాచుకునేవారు ఉండకూడదు. ఈ దినమందైనా ప్రభు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా, నీ కలుగు చేసిన దాంట్లో యథార్థ హృదయంతో నువ్వు చేసే పనులు హృదయపూర్వకంగా చేసుకుంటూ వెళ్ళు. నీ దేవుడి ఈ దినం వర్ధిల్ల చేయునుగాక, వర్ధిల్లే కృప అనుగ్రహించునుగాక. కనుక అతను నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, పని చేస్తున్నాడు. ముందు అనుకూలంగా పని చేసుకొచ్చాడు. పని చేసుకొస్తే ఎక్కడ పని ఆగలేదు, హల్లెలూయా. ఎక్కడ పని ఆగల. ఎప్పుడైతే దేవుడు తన పక్షంగా ఉన్నాడని నమ్ముతున్నాడో దేవుడే తన కార్యములు సఫలపరుస్తూ వచ్చాడు. చూస్తున్న దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు ఎట్టి కార్యాలైనా చేయగలడో, ఎట్టి అద్భుతమైనా చేయగలడు. ఈ రాత్రి ఆ పరిశుద్ధ దేవునికి మనం అప్పగించుకుని, ఒకవేళ హిజ్కియాలో ఉన్న మంచి లక్షణాలు ఒకటన మనలో లేదేమో, చెడుతనమే ఉందా, లేదు, ఏది అపవిత్రమైన నిషిద్ధమైందే దాచుకుంటున్నామా, ఈ పూట దాన్ని తీసేసుకుని, లోపల మందిరంలో ఉన్నదాన్ని తీసివేసుకుని, ప్రతిష్టత పోగొట్టుకుంటే మరలా దేవుని కొరకు ప్రతిష్ఠితులుగా మారి, దేవుని పని కొరకు నిలబడి మరలా మనం గనక నడుము కట్టుకుంటే మన దేవుడు మనలను దాటి వెళ్ళడో. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.